దిగులు దిగులి ఎంతసేపు పోతా లేట్ అవుతుంది దిగు పండుకున్నది ఏంది దొరసాని లే గట్టం వచ్చింది కొబ్బరికాయ కొట్టావు పండుకున్నావు ఆమె రాదులే వదినా నువ్వు రా ఆమెకి హెడ్ఏక్ వస్తుందట అబ్బో బాగానే సపోర్ట్ చేస్తాను తమ్ముడు 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 జాతరలా మందుకు బాగా రేటు ఉంటుంది అటగా అక్కడ దాకా ఎందుకు ఈయనేద్దాం పట్రా అబ్బాయి ఎందుకన్నా అట్లా అంటావు నాగర లేపే నేను తెచ్చింది 2000 మీ వదిన దగ్గర ఉన్నాయి పైసలన్నీ అది ఇప్పుడు అడుగు తీయదు కానీ మొన్న మేడారం పోయినప్పుడు నేనే పెట్టుకున్నా కోనలు పోయినప్పుడు నేనే పెట్టుకున్నా ఐలాండ్ పోయినప్పుడు నేనే పెట్టుకున్నా ఇత్త వదినిత్త అంటే నువ్వు ఏమి ఇవ్వవు ఎందుకన్నా నేను అడుగుతుంది వదిన మరి ఇప్పుడు చెరువు కాపు తెప్పించుకుంటే అయిపోతుంది ఫుల్ బాటిల్ తెచ్చుకుంటే అయిపోతుంది ఏందో ముచ్చట పెట్టుకుంటారు బాగా ఏం లేదు ఏ కొబ్బరికాయ ఇంకేమైనా మొక్కలు అని అడిగితే చెప్తాను ఓన్లీ కొబ్బరికాయ ఒకటే కొట్టేది ఇప్పుడు వెళ్ళాం రాకుంటే ఏం కదా రాకుంటే ఏం కాదా ఏంది ఏడికి తీసుకొస్తాలేవేంది నువ్వు పిల్లగా నాకు అర్థం కాదు అండ్ పైసలలో పుట్టి పెరిగిందా ఏంది ఎందుకు దేవుని దగ్గర పెట్టబడు లొల్లులు రే పింకి అమ్మారు దగ్గర కొబ్బరికాయ కొట్టుకోండి కదా నేను కొడతా కానీ మేడారంకి వచ్చినప్పుడు గట్టమ్మ కాడ కొబ్బరికాయ కొట్టింది అమ్మవారి దర్శనం చేసుకుని పోవద్దాట లోపలికి మళ్ళీ వదిన ఫీల్ అవుతుంది నువ్వు కార్లో ముందు సీట్లో కూర్చున్నావు అని అది ఇదని గునుగుతుంది ఇప్పుడు ఆమె ఏదో చెప్పింది దేవుళ్ళ కాడికి వచ్చినప్పుడు ఏం లొల్లులేమి నాకు అర్థం కాదు అవి చూసినా ఎట్లా రిత్తాను మీ తమ్ముడిని రేట్లు ఎక్కువ ఉంటాయి కావచ్చు కొబ్బరికాయ అమ్మ కొబ్బరికాయ ఎంత ఒకటి 50 తిన్నావా నేను చెప్పు తిన్నావా ఇంటికన్నా తెద్దామన్నా కదా నేను అయితే ఒక 50 రూపాయలకి ఏంది ఒకటి కొని తమ్ముడు ఒకటి తీసుకో ఏమన్నా ప్రతిదానికి గవలని ఎందుకు అడుగుతాను నువ్వు కొత్తలే అంతే నేను కొడతానే అంతే ఫీల్ అవుతుంది ఎంత 50 రూపాయలా ఒకటి అమ్మ 40 రూపాయలు తెచ్చుకున్న పెద్ద ఇద్దరు బదులు ఒకటి కొట్టచ్చారు వేరు కొడదామా ఇద్దరు పొత్తులు ఒకటి ఎందుకు అంత పొత్తులనే రాబడుతుంది సరే ఒకటి అమ్మ కవర్ ఇయ్యవా లేవా ఇక 50 రూపాయలు తీసుకొని కవర్ ఇస్తలేదు కవర్ ఎందుకు ఇంటికి పట్టుకోపోతారా ముక్కలు తేను సెలకలు దాటి ఎత్తు వంపులు దాటి పల్లె పల్లెలు దాటి అన్నతో కూడా చేయబోతుంది ఇదే కవర్ ఏది ఇదేందుకు ఇష్టం నాకు అది దగ్గర పెట్టుకో సబ్బు ఇట్లా వద్దా ఇక సబ్బు పెట్టుకొని చెప్తావు పిల్లగా తానవు నువ్వు సబ్బు ఏం నడవరాదు జల్లి అచ్చలే లేట్గా వచ్చినామంటే నడుస్తాడు నడు ఆ షర్ట్ ఇప్పి 3 ముడకలు వేసి రాపో ముంగట్నే బట్టలు ఇప్పానా ఏం మాట్లాడతానవే నువ్వు ఇంతమంది ముంగట ఇప్పితే ఏమైతే లేదు ఇప్పుడు ఉంటేనే అవుతుందా నీకు వాళ్ళందరూ ఎట్లా చేస్తాను తానవు బాగా ఏమైతుంది ఇది కాసేపు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది ఏమన్నట నీ ముంగట బట్టలు ఇప్పుడా సిగ్గుపడతాను ఏందో పెళ్లికి రాని అన్న దేవుని దగ్గరకు వచ్చి రా అన్న ఏమైతుంది 5 నిమిషాలు తొందర పోదాం బా ఇప్పటికే మస్తు లేట్ అయింది కానీ అరే ఇంకే ఇక్కడ వేడి నీళ్ళు పెడతాను తెచ్చుకుందాం బకెట్ 50 రూపాయలు ఈ వేడి నీళ్ళు కావాలట వేడి నీళ్ళతో పోసుకునే అన్నే పోసుకోపోతే ఇంటికాడ గిడి దాకా ఎందుకు వచ్చినావు దేవుని దగ్గరకు వచ్చి చెంపన వాళ్ళు ఏ తారు అన్ని గిట్లనే చేస్తుంది బావులో మునకుంటా నీకేం పుణ్యం వస్తుంది పిల్లగా
సరే నువ్వు చంప అన్ని వెండితో చేస్తుంది అడ్డిమే లేట్ కానీ బ్యాగ్ పెట్టిరా నీళ్ళు ఇది ఇప్పరా అది ఇప్పితే ఏమైతుంది ఇది ఇప్పు ఏమన్నట ఏమైతే అన్నిటి సిగ్గు పడతావు ఇప్పరా అంత మీరు పోరాదురు మరి మీరు పోరాదురు మరి ఒక్క చిత్త వదిలేసిపోదాం ఆడ ముంచుతుంది కానీ నువ్వేంది సగం సగం బట్టలు ఉంచుకున్నావు ఇంకేంది ఇట్నే వస్తావా ఇట్లా వస్తావా ఇదే అట్నే తడుపుతావా బట్టలు సిగ్గు అవుతుంది మళ్ళా నిన్ను ఎవరు చూస్తాడా నీకు సిగ్గు అవుతుంది నువ్వు చూస్తలేవా అన్నాడు కదా అన్న రానా వెళ్తారా గిదన్న గాడు వదిలే రాదు చూడేంది గిట వస్తాడు ఎవరు గిట వస్తాడు రాను నేను తీసుకోపోతా నేను తీసుకోపోతా దర్శనాలు లేట్ అవుతుందట కాదు ఫుల్ మంది ఉన్నారట అదినే గుర్తున్నా ఎక్కడ కొట్టాను మొక్కిర్రు కొట్టారా అసలే సమాచారం అవుతారు ఒప్పుకుంటారా ఎందుకు ఒప్పుకోరు మన తల్లిలేనా ఎందుకు ఒప్పుకోరు చెప్పు ముడుపు కడితే అయ్యాలని మొక్కుతా మంచిగా తరగతి ఉంటే మళ్ళీసరికి ఆడని కొత్త మంచిగా పెద్దగా చేసుకున్నాం వీళ్ళు పానం మంచిగా లేనప్పుడు దేవుడా అని మొక్కుతారు పానం మంచిగా అయినాక దేవుడు లేదు ఏం లేదు తిన్నామా ఉన్నామా అన్నట్టు అట్లా నువ్వు పుట్టావు నేను కాదు కొట్ట చెప్తాను ఎట్లా మాట్లాడతాను ఇక అన్ని నా చేతిలో పెట్టి ఏమో చూసుకుంటాను ఇంత సోకులు ఎందుకు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా దువ్వుకొని కూడా దూకొద్దా మ్యాచింగ్ మొత్తం మెరుతానా ఇంకా 500 ఏమో 500 ఎందుకు అన్న తాగుదామంటాను దూపైతాను మీ దగ్గర ఉన్నాయి కదా నాకే ఇక్కడ ఫోన్ పే నీ ఫోన్ పేనే అది ఫోన్ పే ఉన్నది కదా కొట్టుకోప్పు నువ్వు ఆయనతో ఎందుకు కలుస్తాను ఎప్పుడు నాకు అర్థం కాదు నీకు తాగశాతం అయితే లేదా బయటికి పోయి పాపమే సరేనా ప్లీజ్ సరే మీ సైకిల్ దొక్క మూలకు పోయి ముచ్చట పెడతాళ్ళు మీరు వచ్చింది గుడికి గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్ బాగా కుళ్ళు అవుతుంది అందంగా ఉన్నాం కదా వాళ్ళంటే ముసలి చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది కాదు అది నేను అన్నోటి చెప్పమన్నాడు ఇక్కడ మూల మీద పందులు పడతాడు అటాడు పోకంటాడు ఎందుకంటే నువ్వు ఒకవేళ దిక్కుపోయినా అనుకో నిన్ను పంది అనుకోని నిన్ను కూడా పడతారు జాగ్రత్త తమ్ముడు అని చెప్పిపోయింది అన్న జోకులు చేసిన కాడికి మాగా చాలు కానీ మీ అన్నేడి సర్లే నేను అటు పోయేస్తా అన్నం తీసుకొని దుకాణంలో పోయినట్టున్నాడు కదా ఓ పిల్ల ఇవి చూడు కొబ్బరికాయలు దానికోసం వచ్చింది ఒక సెట్ 250 అమ్మా ఒక సెట్ 250 రూపాయలు తక్కువ తీసుకోరాదు మరి ఒక్కొక్కటి రాదు కొబ్బరికాయ తల్లొకటి పిల్ల కొడు కొడతారు కానీ ఇద్దరు కలిపి ఒకటి కొడతారా సరే సరే తీసుకో సరే ఒక సెట్ అమ్మా డబ్బులు మీరు ఇరు కాడ మేము తీసుకున్నాం కదా ఒక సరిపోతులే ఏంటిది ఒక్కటి మీరు వేరే మేము వేరే కొట్టాలి సరే నాకు 300 ఇవ్వాలి కదా ఇచ్చే ఏది 300 ఎక్కడి నా 300 ఇవ్వాలి ఇలా 300 ఎక్కడి నేనే అన్నకి ఇవ్వాలి
అవసరం అవి మీరు చూసుకోవాలి, మీరు కొట్టుకోవాలి, మేము కొట్టుకుంటాం. ఏమైంది ఈ పైసలు కొట్టవా? అది మీరు చూసుకోరు, నాకు అవసరం లేదు. కొట్టు. ఎప్పుడు గిట్నే చెప్తావు తమ్ముడు మంచోడు తెలుసు మంచోడు. ఓకే అన్న రైట్ అన్న. మూతి పగులుద్ది. తొందర తాగుతే తిందాం. ఈ తాగుడుకు అద్దే ఉంటలేదు. ఈ తిరిగి తాగితే ఏమైనా తింటా అని జాతర అంటే తాగుడేనే. తాగుడే అంటే మరి కార్లో తెచ్చుకున్న బాటిల్ సగం సగం అవి తాగుతావు, మళ్ళీ బీర్ తెచ్చుకొని తాగుతావా అన్న? తాగుడే కానీ మందు రేటు గింత ఎక్కువ తమ్ముడు. ఏమోనే 300 400 అట. అమ్మకొండ నుండి తెచ్చుకుంటే బెటరు. మన కాడ నుంచి తెచ్చుకున్నాం. ఇక్కడ ఎంత 10,000 ఉట్టిన తాగుడికే పోతాయి. ఎంతసేపు ముచ్చట పెడతారు నాకు అర్థం కాదు. కానీ రాదండి తొందర అడుగు మీ వదనని వంట అయిందో. ఏమే వంట అయిందా? అయింది మాగా. నేను పని మనిషిని అయితే మీరు సేటమ్మని అయితే కూర్చోర్రి తీసుకొస్తాను. అమ్మా అడుగుతాను ఫీల్ కాదు. చెప్పు. సాటిస్ఫైన్ వదిలి తాగుతుందా? ఎప్పుడు ఉంటే పోయి కొంచెం ఉరుతాను తప్పకుండా. నేను బతుకుని నీకు ఇష్టం లేదా? అంటే నువ్వు చంపుదా అనుకుంటాడు ఏంది? అది తాగుతా నేనే బతుకు. తాగుతుంది, సాటి సాటిగా తెచ్చి పెడతాడు కానీ చెప్తాడు అంతే కదా బావా. ఓ మరదలి పిల్ల, నాకు తెలియకుండా మా తమ్ముడు మెల్లగా మంచం కిందకి వెళ్ళి తీసుకొచ్చి నీకన్నా మంది తాగిపిస్తాడా? నువ్వు తాగుతావా? ఎట్లా అంటావు నువ్వు? గట్లా అంటారేంది బాబా? నేనేదో తాగుతా, నాకేం అవసరం? అయినా దాని వాసన అంటే ఓకారం వస్తుంది. అవునా నిజమా? మరి నా పిల్ల ఎట్లా తాగుతుంది? నా పిల్ల ఏమైనా తాగబోతా, తిరిగిపోతా, తిండిపోతా? గట్లా మాట్లాడతాను. అరే గట్లా అంటారు ఏందన్నా? అదేదో కారటంగా నానికి మొత్తం ఘోరంగా మాట్లాడతాను. అట్లా కాదురా తమ్ముడు, ఇప్పుడు అన్నది మీ వదిలిందే అనుకో ఎట్లుంటే తెలుసా? ఏదో జోక్ అన్నా అనుకో రాదు. బాగా వాటి వరుస కట్ట ఏదో మొబైల్ ఇచ్చి రావడం బాగా ఎక్కుతాను. బాగా ఎక్కింది. పొద్దుట నుంచి నన్ను ఏమనలేదా మరి మీ వదినే? అదే అని మాట్లాడతాను అంటే చూసినారా తమ్ముడు నీ ముఖాన్ని ఎట్లనేస్తుందో మాట్లాడి. అన్ని వాళ్ళకే సపోర్ట్ చేయి నువ్వు. అయితే నన్ను ఏమన్నా ఏం సపరేట్ ఉండేది. ముందు మాట్లాడదు ఏం లేదే. అన్న బాగా కాబట్టి దేని గురించి మాట్లాడతాళ్ళు, లొల్లి పెట్టుకుంటారు బాగానే. ఏం లేదు, నువ్వు అప్పుడప్పుడు మంద అవుతావు అని ఏదో అట్లా నోరు జారా అన్న. ఏంది మందా? నువ్వు నాకు మందు పోసినావా? ఆ వాసన నెరికేనా నాకు? మరి ఏం చెప్తానో మందికి నువ్వు? ఇజ్జత్ మనం తీస్తాను నువ్వు ఈ బయటకు వచ్చి.
నేను చూసినా తీవది నేను 2-3 సార్లు చూసినా తీ వదిలే. నేను తాగుతాను, నువ్వు వచ్చి చూసినావా పిల్లగా? నువ్వు వచ్చి చూసినావా? అన్న నేను బార్లో అయినప్పుడు 90 పట్టుకొచ్చేది ఊకే ఇంటికి. ఆ 90 నువ్వు మరి నీకే కావచ్చు అని ఎవరికైనా తెలుస్తుంది కదా. ఏం మాట్లాడుతున్నావు పిల్లగా? నువ్వు ఏంది ఏం మాట్లాడతాను నీ తమ్ముడు? నీకే ఇట్లా పోతాను కావచ్చు అనుకున్నా. అనుకునే ఉన్నాయి అదే నిజంగా. ఏం చూసినావు నువ్వు? సీసా అనుకుని చంపుతాను అబ్బాయి. ఏమనుకుంటాను ఏమనుకుంటాను నా గురించి? ఊకాయన ఎవరో చెప్పాం కానీ చెప్ప నిజంగానే చెప్పు. అరే నా రూమ్ ఎప్పుడు చూసిలేవి నాకు అర్థం కాదు. నా రూమ్ శాతగానప్పుడు ఉడవలేదా అక్క? మరి నువ్వు అది కూడా ఒకసారి ఉడిచినప్పుడు దొరికినావు. అరే నేను తాగలే అంటే మళ్ళీ దొరికిందంటే ఏం పిల్ల? ఆ రోజు బార్లో కూడా నేనే కట్టిన పైసలు ఎక్స్ట్రా 90కి. మరి అరే తమ్ముడు బెడ్రూమ్ లో దొరికితే సీసీ తీసుకొని పక్క వాడేయాలి కానీ ఇప్పుడు ఏమంతా డిస్కషన్ అవసరం. అంటే మరి చెప్తే ఏమైనా ముందు రాదు అందరు రాదు బయట ఇజ్జత్ మాడం తీస్తాను బయటికి తీసుకొచ్చి అంటే దొరికితే పడేయాలంటే నువ్వు నాకు తెచ్చిస్తున్నావా? సరే ఓకే ఓకే వదిన తాగలేదు తాగలేదు, తెచ్చియలేదు, తెచ్చేయలేదు తప్పైంది సార్ వదిలే అన్నది అయిపోయింది. అన్నం లేదు నాకు అద్దుగా. సీసా పలుకుతుంది 300 రూపాయలు బీరు. నాకు అద్దు. నీకెవరు పోతాళ్ళు? నువ్వు నా ఇజ్జత్ తీయడానికే ఉన్నావు. తాగబోతున్నా తాగలే ఎందుకు తాగినంట తాగలే అంటే మళ్ళీ బావ నీకు బీర్ తీసుకురాలేదు, 90 పార్సల్ అస్సలే తీసుకురాలేదు. వదిలే దాన్ని తిందాం పట్టు. పాలల్లో నీళ్ళు పోయమంటే మంట పోతుంది ఏందిరా? వదిలే అన్న తిందాం ఆకలి పాడైతుంది. మంటలో నేను నీళ్లు పోతానా బావ? నీకు అర్థమైతలేదు. పొంగుతుంది తల్లి సపరేట్. నాకు అద్దు మీరే గిట్లా అంటే పోతాను సపరేట్ ఉండమంటే నువ్వు ఎందుకు గిట్ల ఓ టైరు మొత్తం ఇంత ఇంచు దిగి అరే నువ్వు ఆడతాయి అలిగినట్టున్నది ఒక 90% ఇది కాపురాలో మంటలు పెడతారు ఏంద్రా మీరు? పిలుపు తిందాం పట్టు చికెన్ మటన్ వేసుకొని ఉన్నంత మనం వేసుకొని తిందాం పట్టు. దండం పెడితే ఆయే ఏంటి నువ్వు దండం పెట్టేది? ప్లీజ్ నేను తాగుతానా కదా? నేను తాగుతానా? బయటికి తీసుకొచ్చి పాలల్లో ముందటి మనం తీస్తాను తాగుతాడా? సరే కొంచెం నువ్వు ఇజ్జత్ మనం తీయకు. నువ్వు నేను చెప్పలేదు ఇప్పటికే ఇజ్జత్ పోయింది. ఇప్పుడు వాళ్ళు చూసి ఇట్లా అనుకో గట్టిగా చెప్తాను. అమ్మతో నేను చెప్పలే బయట తెలిసిన వాళ్ళకు వాళ్ళు బెడ్ కింద తీసి దొరికిందట. ఇప్పుడు బెడ్ కింద ఎందుకు పెట్టిన? బయట పడేయమని చెప్పినా కానీ నీకు చెప్పినావని గుర్తులేదు ఆయన మధ్యలో తాగబోతు మొక్క కూడా. దండం పెడతాం కొంచెం. సరే అంత ఇంటి వెనక తాగుతా.